హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్త సబ్స్క్రైబర్స్కి నా ఛానల్కి వెల్కమ్ అండి. వెల్కమ్ టు ఎస్కామ్ ఛానల్. ఇక్కడ వేడివేడి ఇడ్లీలు చెత్తి కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఒకసారి నేను చేసే ప్రాసెస్ కూడా మీకు చెప్తాను, చూడండి. ఇడ్లీ గిన్నెలు అనేది ఒక చెంబు మొత్తం వాటర్ పోయాలి. పోసేసి ఇంకా మూత పెట్టేసుకోవాలన్నట్టు. మూత పెట్టేసుకొని ఇంకా స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకునే ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి కదా. అది ఇక ఇడ్లీ కుక్కర్ అనేది పెట్టేస్తున్నాను అన్నట్టు. ఆ నీళ్ళు అనేది ఫస్ట్ మరగాలి. మరిగేలోపు ఏం చేస్తాం మనం, ఇంకా ఇడ్లీ పాత్రలకి ఇక ఆయిల్ అప్లై చేసుకోవాలన్నట్టు. ఎందుకంటే ఎందుకంటే ఇడ్లీలు అనేవి తీసేటప్పుడు ఈజీగా వస్తాయి అన్నట్టుగా అట్లా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాము. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఆ వాటర్ మరిగేలోపు ఇడ్లీలు అనేవి పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ పిండి అనేది పెట్టేసుకుంటే ఈ ఇడ్లీ కాంబినేషన్ పల్లి చట్నీ అని చాలా బాగుంటుంది. అయితే పల్లి చట్నీ నువ్వు బాగా చేస్తావు అని మా ఫ్రెండ్ చెప్పింది. మా ఫ్రెండ్ అన్నది ఛానల్లో పెడితే నువ్వు చేసే విధానం చూసి నేర్చుకుంటారు కదా అని చెప్తేనే మీ సబ్స్క్రైబర్స్, ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ చూసి నేర్చుకుంటారు కదా అని మా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తారు. సరే పెడతాను ఛానల్లో చెప్పాను. అయితే ఇంకా నువ్వు కూడా నేర్చుకో అని చెప్పాను మా ఫ్రెండ్కి. సరే అని చెప్పింది. అయితే అక్కడ వాటర్ మరిగిపోయినాయి కదా. వాటర్ మరగంగానే ఇడ్లీ పాత్ర అని పెట్టేసేయాలి. పెట్టినాక అట్లా ఇడ్లీలు అవుతూ ఉంటాయి. ఫస్ట్ మంట పైన ఉడకాలి. ఆలోపు చట్నీ చేసుకోవాలి కదా. చట్నీ చేసుకోవాలంటే పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు ఎంత కావాలో అంత వేసుకున్నాను. ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి చేసుకోవాలన్నట్టు. నేను పల్లీలు వేస్తూ ఉన్నాను. ఇంకా పల్లీలు వేగిపోయినాయి కదా అని ఇక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఆ పల్లీలు అనేవి వేడిగా ఉంటాయి కదా, చల్లార పెట్టాలన్నట్టు. నెక్స్ట్ అనేది పచ్చిమిర్చి. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలన్నట్టు. మరీ అంత కారంగా వేయొద్దు, మరీ అంత తక్కువ వేయకూడదు. మీడియంగా వేస్తే బాగుంటుంది అన్నట్టు. కొద్దిగా ఆయిల్ వేస్తే చాలు, మరీ ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్. పచ్చిమిర్చి వేయించే ముందు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా స్పూన్ తీసుకొని ఇక కలపాలన్నట్టు. వెంటనే కలుపుతూ ఉండాలి. అది కలిపినాక మంచిగా వేగిపోతాయి అన్నట్టు పచ్చిమిర్చి. అట్లా వేస్తూ ఉండాలి అట్లా. కొంచెం అట్లా వేసినాక నేను ఇడ్లీలోనే చూస్తున్నాను అయినా లేదా అని అట్లా చూస్తున్నాను ఇడ్లీలోని. అట్లా పచ్చిమిర్చి వేయించుకున్నాను కదా. ఏం లేదన్నాక మా ఫ్రెండ్ మాట్లాడుతున్నాను, వింటున్నాను అక్కడ. ఇంకా అట్లా పచ్చిమిర్చి వేయించుతున్నా. పచ్చిమిర్చి వేయించాం కదా, ప్లేట్లో షిఫ్ట్ చేసుకున్నాయి కదా. పల్లీలు పచ్చిమిర్చి చల్లగా అయిపోయినాయి కదా. అయితే పల్లీలు అనేవి ఫస్ట్ మిక్సీలో వేసుకోవాలన్నట్టు. మిక్సీలో వేసుకున్నాక నెక్స్ట్ పుట్నాలు కూడా వేసుకోవాలి. ఈ పల్లీలు మొత్తం వేసుకున్నాక పుట్నాలు కూడా తీసుకొని వేద్దామని చూస్తున్నాను. ఇంకా పుట్నాలు తీసుకున్నాను. అదిగోండి, కొంచెమే వేసుకోవాలి. పల్లీలు ఎంత వేసుకున్నామో అంత పుట్నాలు వేయకూడదు. కొద్దిగా అంత పుట్నాలు వేస్తే సరిపోతుంది. అంతే అని చూపిస్తున్నాను. దీన్ని చూపించిన తర్వాత ఇక మూత పెట్టేసి ఇప్పుడు మిక్సీ చేసుకుంటున్నాను. ఎట్లా అంటే పౌడర్ లాగా అవ్వాలి అది. ఫస్టే పల్లీలు పుట్నాలు వేసి చూపెట్టాం కదా, అది పౌడర్ చేసుకోవాలి ముందు. కొంతమంది ఏంటంటే పల్లీలలోనే పచ్చిమిర్చి అన్నీ వేసి చేస్తారు. అట్లా చేయకూడదు చట్నీని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పల్లీల్ని పుట్నాలని పౌడర్ చేసిన తర్వాతే పౌడరు ఎట్లా ఉండాలని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఇట్లా ఆ పౌడర్ అనేది ఇట్లా అంటే ముద్దలాగా అవ్వాలి. ఇట్లా అయితే పర్ఫెక్ట్గా అయినట్టు అని చెప్తున్నాను. తర్వాత పౌడర్ లాగా అయిపోతుంది. వెల్లుల్లిపాయలు చూపిస్తున్నాం కదా, 3 కానీ 4 కానీ వేసుకోండి. కచ్చపచ్చగా దంచుకొని పొట్టు అనేది తీయకూడదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి చల్లగా అయిపోయినాయి కదా. ఇప్పుడు జార్లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ అనేది ఉప్పు టేస్ట్కి సరిపడంత వేసుకుంటే చాలు. మీకు ఎంత కావాలో అంత టేస్ట్కి సరిపడంత ఉంటే చాలు, సరిపోతుంది ఉప్పు. నాకు అంత చాలని అనుకుంటున్నా. ఇంకా అందులో అనేది వాటర్ పోసుకోవాలి కొద్దిగంత. పల్లీలు పుట్నాలు పౌడర్ చేసాం కదా, అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు వేసాం కదా. అందులో ఏంటంటే అది ములిగేంత వరకు వాటర్ పోసుకుంటే చాలా అని చెప్తున్నాను. అక్కడ మిక్సీ
మిక్సీ పట్టుకున్నాను కదా, ఇట్లా స్మూత్గా రావాలి చట్నీ. ఇది పర్ఫెక్ట్గా అయినట్టని అర్థం. చట్నీలో ఇంకా పోపు వేసుకోవాలన్నట్టు ఇక్కడ రాసాం కదా, చూడండి. అది వీడియో క్లిప్ అనేది తీయలేదు, సారీ అండి. అయితే వేడి వేడి ఇడ్లీలు పని చట్నీ తింటే ఆహా అద్భుతం కదండి. అయితే మా మమ్మీ వాళ్ళ కొలీగ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ కానీ నా చట్నీకి అయితే ఫ్యాన్స్ అయిపోయారండి. అయితే నేను చేసే విధానం చూశారు కదా, చట్నీ చేసి పెట్టండి, ఎంజాయ్ చేస్తారు ఈ చట్నీని. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెట్టండి. అయితే ఫస్ట్ ముద్ద అనేది మీకే పెడుతున్నాను. దోశ కాంబినేషన్లో టమాటా చట్నీ కూడా నాకు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అది ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. డిస్క్రిప్షన్కి వెళ్ళి ఓపెన్ చేయండి, చూడండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.